ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ పోలీస్ శాఖ వారి గరుడా స్టాల్ బై పోలీస్ డిపార్ట్మెంట్, యంగ్ ఇండియా స్కూల్ స్టాల్ వీసీ అండ్ రిజిస్ట్రార్, అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ స్టాల్, అలీప్ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేస్తున్న కృషికి సంబంధించిన అలీప్ స్టాల్, టాస్క్ అండ్ నాక్ స్టాల్, ప్రొడక్టివ్ కౌన్సిల్ ఎన్ఎస్ఐసి, అలాగే విదేశాల్లో ఉపాధి కోసం టామ్కామ్, యూత్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారి స్టాల్, సింగరేణి వారి స్టాల్, ఇవన్నీ ఆనరబుల్ సీఎం ఇంకా పెద్దలు సందర్శించి వేదికపైకి వస్తారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు, రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే వివిధ నియోజకవర్గాలు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి గారు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రామరెడ్డి మల్రెడ్డి గారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనిల్ ఎరావత్ గారు, ఇండస్ట్రియల్ టీఎస్ఐఏసి నిర్మలా జగ్గారెడ్డి గారు, మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు జనక్ ప్రసాద్ గారు, విమెన్స్ కమిషన్ నేరేళ్ల శారద గారు, పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ పెద్దపల్లి అంతటి అన్నయ్య గౌడ్ గారు, అలాగే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కూడా ఉన్నారు వేదిక పైన. ఇంకా ఈర్ల స్వరూప గారు పెద్దపల్లి ఏఎంసీ చైర్పర్సన్, సుల్తానాబాద్ ప్రకాష్ రావు గారు, జూలపల్లి సంజీవ్ గారు, శ్రీరాంపూర్ తిరుపతి రెడ్డి గారు, ఇంకా ధర్మారం రూపల నాయక్ గారు, రామగుండం మేయర్ అనిల్ కుమార్ గారు, సుల్తానాబాద్ చైర్మన్ లక్ష్మీ రాజమౌళి గారు, మంతని చైర్మన్ రమాదేవి గారు, పెద్దపల్లి కౌన్సిలర్ పూదారి చంద్రశేఖర్ గారు, ప్రణవ్ బాబు గారు, రాజేంద్రరావు గారు, నరేందర్ రెడ్డి గారు, అందరికీ వేదిక స్వాగతం పలుకుతోంది. మన స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు, స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ రఘుతన్ రెడ్డి గారు, ఇంకా అడ్వైజర్స్ వేం నరేందర్ రెడ్డి గారు, హర్కర్ వేణుగోపాలరావు గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, ఆదిత్యనాథ్ దాస్ గారు, డాక్టర్ కె కేశవరావు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ స్పోర్ట్స్ అఫైర్స్ ఏపీ జితేందర్ రెడ్డి గారు పూర్వ ఎంపీ, అలాగే శ్రీనివాసరాజు గారు, బండా ప్రకాష్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆది శ్రీనివాస్ గారు గవర్నమెంట్ విప్స్. ఇక మన మంత్రులు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మన జిల్లా మంత్రులు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఆర్ఎండ్బి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఐఎన్పిఆర్ రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ అనసూయ సీతక్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అందరికీ ఈ వేదిక శుభాకాంక్షలు అందజేస్తోంది ఆన్ ది అకేషన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవం. మామూలుగా స్టేజ్ అంటే వేదిక ఇక్కడే ఉంటుంది, మీరంతా అక్కడ ఉంటారు. అందుకే సీఎం గారు ఈ వేదికను ఎక్స్టెండ్ చేశారు, ఒక వాక్వే లాగా ఏర్పాటు చేశారు. దీన్ని ఏమంటాం? ఈ వాక్వేలో అంటే ఈ ర్యాంప్ మీద మీ దగ్గర దాకా నడుచుకుంటూ వస్తారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు వెనక ప్రతిధ్వనించే స్వాగత గీతం మీ అందరి చప్పట్లతో ముఖ్యమంత్రి గారిని స్వాగతించే దృశ్యం. మరోసారి దయచేసి అందరూ గమనించండి. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే
తెలంగాణ స్టేట్ సాంగ్ వచ్చినప్పుడు దూరంగా ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ లేచి నిలబడాలి. మన తెలంగాణ ఐఎన్పిఆర్ కమిషనర్ హరీష్ గారి నేతృత్వంలో వాళ్ళ ఇంజనీరింగ్ టీం, టెక్నికల్ టీం ఆ పాటను ప్లే చేస్తారు. జయ జయ తెలంగాణ పాట వస్తూనే మనమంతా లేచి నిలబడాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు నిలబడ్డప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుద్ది, కాబట్టి జ్యోతి వెలిగించినప్పుడే మీరంతా నిలబడండి. సీఎం గారు రాగానే ఈ ర్యాంప్ మీద వచ్చి మిమ్మల్ని విష్ చేస్తారు. లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్, ఆ తర్వాత సాంగ్ ఉంటుంది. దయచేసి గమనించండి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. The Young India Skill University is a pioneering initiative by the government of Telangana aimed at addressing the skill development needs of the youth. It focuses on bridging the gap between formal education and industry demands by providing hands-on training, cutting-edge skill programs, and industry-aligned certifications. Industry-aligned curriculum, blended learning approach. తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు.
మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు
ఒక్కొక్క స్టాల్ను సందర్శిస్తూ ఆయా స్టాళ్లకు సంబంధించిన వివరాలు పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఆనరబుల్ సీఎం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మరి ప్రజాపాలన ప్రజా విజయోత్సవ హర్షోత్సవ సందర్భంలో తెలంగాణను కర్షకోత్సవంగా మలుస్తున్న వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి శుభాకాంక్ష సందేశం. గౌరవనీయులు, ఈనాటి ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఈ సభకి విచ్చేసినటువంటి వేలాది మంది పెద్దపల్లి జిల్లా ప్రజానీకానికి, రైతాంగ సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా వెలుగొందుతున్నటువంటి పెద్దపల్లి జిల్లా భారతదేశంలోనే అత్యధికంగా వరి పంట పండించేటటువంటి జిల్లాగా, అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జిల్లా రైతాంగం పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు ఆశించినటువంటి ప్రభుత్వం, మీరందరూ కావాలనుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరింది. ఈ రాష్ట్రానికి అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలున్నా, గత ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన, కూడగట్టుకొని మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఆనాడు పూజ్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, తెలంగాణ రైతాంగాన్ని అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి అయ్యా మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని జరగాలి, అదేవిధంగా సన్నవ ధాన్యానికి బోనస్ ఇస్తానన్నారు, అది కూడా అమలు చేయండి. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి రైతు బంధుని రైతు భరోసాగా రైతాంగానికి ఇస్తామని చెప్పారు, అది కూడా పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్లో మేము కోరగానే ముఖ్యమంత్రి గారు సుమారు 55,000 కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి కేటాయించారు. అనేక శాఖల మీద ఆయన మీద ఒత్తిడున్నా, అనేక డిపార్ట్మెంట్ల మీద ఆయన మీద బలమైనటువంటి ఫోర్స్ ఉన్నా, కాదు నా రైతాంగాన్ని నేను ఆదుకుంటా, నేను మాట ఇచ్చిన ప్రకారంగా వీళ్ళకి ఎంత శక్తి ఉంటే అంత, తెలంగాణ రైతాంగం నాకు ప్రాధాన్యం, వ్యవసాయం నాకు ప్రాధాన్యం, కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను రైతాంగ సమస్యలు తీర్చిన తర్వాతనే మిగతాయని చెప్పి మాట ఇచ్చి, ఈరోజు ఒకే సంవత్సరం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మొదటి పంట కాలంలోనే 25 లక్షల కుటుంబాలకి, 25,000 కుటుంబాలకి ఈ రోజున 21,000 కోట్లు మీ ఖాతాలో జమ చేశాం. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో కూడా ఏనాడు జరిగినటువంటి రీతిలో ఉత్తమ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈనాటికే 35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మీ ఖాతాల్లో 3 రోజుల్లోనే ఆ పైకాన్ని మీ జేబులో వేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా సన్నధాన్యానికి 500 రూపాయలు మీకు బోనస్ కింద జమ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా పెద్ద ఎత్తున మేము ఎంఎస్పీ ధరకు కొని, అవి కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, పెసలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అన్ని పంటలు ఎంఎస్పీ ధర కంటే తక్కువ ఉంటే ఆ రైతును ఆదుకోవాలని చెప్పి మేము అన్ని పంటలను కూడా కొనుగోలు చేసి రైతును ఆదుకున్నటువంటి సంఘటన
ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన